ఫ్రెండ్స్ బేసిక్‌గా ల్యాప్‌టాప్‌కి, పీసీకి మధ్యన ఉన్న డిఫరెన్సెస్ చాలా మందికి తెలుసు. ఏది మంచిది, ఏది ఎవరు తీసుకుంటే బావుంటదని చెప్పేసి. కానీ కొన్ని కొన్ని పర్స్పెక్టివ్స్‌లోని ల్యాప్‌టాప్‌కి, పీసీకి మధ్యన ఉన్న డిఫరెన్సెస్ తెలియక కొంతమంది కన్‌ఫ్యూజ్ అవుతారు. ఏది తీసుకోవాలి అని చెప్పేసి. ఆన్ ఎ డేట్‌గా మనకి క్లియర్‌గా తెలుస్తది. ల్యాప్‌టాప్ అన్నది పోర్టబిలిటీ ఉంటది. మనం ఎక్కడ పడితే అక్కడ తీసుకువెళ్ళిపోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. అదే మనకి పీసీ అంటే పోర్టబుల్‌గా ఉండదు. బియాండ్ దట్ కొంతమందికి కొన్ని కొన్ని తెలియకపోవచ్చనమాట. సో, ఈ వీడియోలో క్లియర్‌గా నేనేమో వాటి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అండ్ ఎవరు ఏది తీసుకుంటే బెస్ట్ అనేది క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అండ్ ట్విట్టర్‌ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ల్యాప్‌టాప్‌కి, పీసీకి మధ్యన ఉన్న డిఫరెన్సెస్‌లో ఫస్ట్ మనం పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. పెర్ఫార్మెన్స్ గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే, ఇదివరకు మనకు వాటి మధ్యన ఉన్న డిఫరెన్సెస్ క్లియర్‌గా తెలిసేది. ఎందుకంటే ల్యాప్‌టాప్ తర్వాత పెర్ఫార్మెన్స్ ఆబ్వియస్‌గా మనకు తక్కువగా ఉంటది వెన్ కంపేర్డ్ టు పీసీ. బట్ ఇప్పుడున్న జమానాలో పాస్ట్ 3-5 ఇయర్స్‌గా మనకి ల్యాప్‌టాప్‌కి, పీసీకి మధ్యన ఉన్న డిఫరెన్సెస్ పెర్ఫార్మెన్స్ పరంగా మనం కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. బానే ఉంటది. కానీ కొన్ని సిట్యుయేషన్స్‌లో మనమేమో పీసీకే ఎక్కువగా హ్యాండ్స్ రైజ్ చేస్తదనమాట. రీజన్ ఏంటంటే మనకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫర్ సపోజ్ మనకిప్పుడు పీసీలోని కూలింగ్ సిస్టమ్స్ తీసుకున్నామనుకోండి. లైక్ సీపీయూ అవ్వచ్చు, లేదా గ్రాఫిక్ కార్డ్స్ కోసం అవ్వచ్చు, లేదా హోల్ క్యాబిన్ కోసం అవ్వచ్చు. మనం కూలింగ్ సిస్టమ్స్ ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు. కూలింగ్ ఫ్యాన్స్ మనం రకరకాల కూలింగ్ ఫ్యాన్స్ యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మీ మీ అందరికీ డౌట్ రావచ్చు. కూలింగ్ ఫ్యాన్స్ ఎక్కువుంటే పవర్ ఎక్కువ కన్జ్యూమ్ అవుతది కదా! అని చెప్పేసి. బట్ కూలింగ్ ఫ్యాన్స్ ఉండడం వల్ల చాలా మంచిది. ఎస్పెషల్‌గా ఈ ఆర్‌టీఎక్స్ సిరీస్ లేదా హై ఎండ్ ప్రొసెసర్స్ ఉంటాయి చూడండి. వాటికి కూలింగ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా హీట్ బయటికి వెళ్తది. ఏఎండీ ప్రాసెసర్ అయితే ఇంకా ఇంపార్టెంట్ అన్నమాట. ఎక్కువ హీట్ అక్యుములేట్ అయిపోవడం వల్ల మదర్ బోర్డ్ మీద మనకేమో పెర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతది. ఇట్లాంటి ఇష్యూస్ అన్నవి మనకి ల్యాప్‌టాప్‌లో చూసుకుంటే. ఎందుకంటే ల్యాప్‌టాప్‌లో ఉన్న ఫ్యాన్ ఏదైతే ఉందో చాలా చిన్నగా ఉంటది. అంతేకాదు ల్యాప్‌టాప్‌లోని బోత్ గ్రాఫిక్ కార్డ్ డెడికేటెడ్ అవ్వచ్చు, ఇంటిగ్రేటెడ్ అవ్వచ్చు వేరే సంగతి. బోత్ గ్రాఫిక్ కార్డ్స్‌కి అండ్ సీపీయూకి ఒకటే ఫ్యాన్ ఉంటది. కాపర్ రాడ్స్‌తోని అటాచ్ చేసి ఉంటారు. ఎవరైనా ఎప్పుడైనా ఇంటర్నల్‌గా ల్యాప్‌టాప్ చూడకపోతే ఒకసారి ఫోటో చూడండి క్లియర్‌గా తెలుస్తది. సో, ఏంటంటే కూలింగ్ అన్నది అంత ఎక్కువగా ఉండదు. మనకి హీట్ ఎక్కువ అయిపోతది. పెర్ఫార్మెన్స్ పరంగా అంత బాగోదు. స్లో అవుతది. ఎక్కువగా బ్యాటరీ కన్జ్యూమ్ కూడా అయిపోతది. ఇన్ కేస్ పీసీతో కనెక్ట్ చేయడం. ఈ విధంగా పెర్ఫార్మెన్స్ పరంగా మనకి పీసీకే ఎక్కువగా ఇస్తాం. సో, నేను ఫైనల్‌గా చెప్పదలుచుకుంది పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్టయితే ఎవరైతే ఎక్కువగా గేమింగ్ ఆడతారో, లేకపోతే ఎక్కువగా మనము లైక్ వీడియో ఎడిటింగ్ చేస్తారో అట్లాంటి వాళ్ళకేమో పీసీయే ఫార్ బెస్ట్. మీరు అబ్జర్వ్ చేస్తే యూట్యూబ్‌లో చాలామంది పీసీని ఎక్కువ ప్రిఫర్ చేసుకుంటారు. మీరు ఏ టెక్ ఛానెల్స్ చూసుకొని, గేమింగ్ ఛానెల్స్ చూసుకొని, లేదా వీడియో ఎడిటింగ్స్ అవ్వచ్చు. ఏదైనా సరే పీసీ అన్నది ఉంటదనమాట. ల్యాప్‌టాప్ తక్కువ యూజ్ చేస్తారు. ఎందుకంటే పీసీ పెర్ఫార్మెన్స్ పరంగా పీసీ అన్నది చాలా మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అప్‌గ్రేడ్. బేసిక్‌గా మనకి ల్యాప్‌టాప్‌లోని అప్‌గ్రేడ్ అవ్వదు ఫ్రెండ్స్. అంటే ఇప్పుడంటే కొన్ని ల్యాప్‌టాప్స్‌లోని ర్యామ్ అప్‌గ్రేడ్ చేయొచ్చు, ఎస్ఎస్‌డీ అప్‌గ్రేడ్ చేయొచ్చు. అంతకు మించి అప్‌గ్రేడ్ ఏది అవ్వదు. ఈవెన్ ప్రొసెసర్ కూడాని అవ్వదు అండ్ గ్రాఫిక్ కార్డ్ కూడా అవ్వదు. బట్ మనకి అప్‌గ్రేడ్ విషయానికొచ్చేసరికి పీసీ అన్నది హయ్యర్ హాండ్స్ ఉంటది. మనం ఎస్ఎస్‌డీ చేయొచ్చు, పీఎస్‌యూ చేయొచ్చు, పవర్ సప్లై యూనిట్ చేయొచ్చు, మదర్ బోర్డ్ చేయొచ్చు, ప్రొసెసర్ చేయొచ్చు, ఎస్ఎస్‌డీ చేయొచ్చు, హార్డ్ డిస్క్ చేయొచ్చు. ఇక ఏమైనా గ్రాఫిక్ కార్డ్ చేసుకోవచ్చు. ఏమైనా మనం అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. అంటే ఒక 2-3 ఇయర్స్ వరకు మనం దాని పని అయిపోయిన తర్వాత మనకి ఇంకా మళ్ళీ కొత్త పీసీ మొత్తం కొనాల్సిన అవసరం లేకుండా మనకి ఏం అప్‌గ్రేడ్ కావాలి? ఓకే. స్టోరేజ్ అయిపోయింది. నేను స్టోరేజ్ ఎక్స్‌టెండ్ చేసుకోవాలంటే స్టోరేజ్ ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. నాకు ఈ గ్రాఫిక్ కార్డ్ సరిపోవట్లేదు అనుకుంటే గ్రాఫిక్ కార్డ్ అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ గ్రాఫిక్ కార్డ్ అప్‌గ్రేడ్ చేసేది మదర్ బోర్డ్‌తో కంపాటబుల్ కాకపోతే మదర్ బోర్డ్ మార్చుకోవచ్చు. ఈ విధంగా మనం ఏదైనా ఇండివిడ్యువల్‌గా మార్చుకోవచ్చు పీసీలోని. కానీ మనకి ల్యాప్‌టాప్‌లోనే ఆ ఫ్యూజిబిలిటీ ఉండదు. మనకి మహా అయితే ఎస్ఎస్‌డీ మార్చుకుంటాం, ర్యామ్ మార్చుకుంటాం. అంతకు మించి మార్చుకోము. కొన్నిట్లోనే ఏదంటే ర్యామ్ కూడా ఇంటిగ్రేటెడ్ అయ్యే ఉంటది. మనకి ర్యామ్ కూడా తీయడం అవ్వదు. సో, వాళ్ళిచ్చిన ర్యామ్‌తోని చచ్చినట్టు వర్క్ చేయాలి. ఈ విధంగా మనం అప్‌గ్రేడ్ చేయడం అవ్వదు. ఇంకోటేంటంటే సీపీయూ గురించే కాదు. ఈవెన్ మనము పీసీలో చూసుకున్నట్టయితే మానిటర్ ఉందనుకోండి. మానిటర్ కూడా మనం అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 18 ఇంచెస్ నచ్చకపోతే 24 ఇంచెస్ తీసుకోవచ్చు. హెచ్‌డీ వద్దంటే ఫుల్ హెచ్‌డీ తీసుకోవచ్చు. ఈ విధంగా రకరకాల
అప్గ్రేడ్ చేసుకోవచ్చు. మనకు ఆర్‌జీబీ లైటింగ్, కీబోర్డ్ కావాలంటే కీబోర్డ్ కన్సోల్స్ తీసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్‌గ్రేడబిలిటీ మనకి పీసీలో అవుతది. బట్ ల్యాప్‌టాప్‌లో మనకు అవ్వదు. వాళ్ళు ఎలా ఇచ్చారో అలానే ఉండాలి. ఒక 4 ఇయర్సో, 5 ఇయర్స్ తర్వాత దాన్ని నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! ఒక 4-5 ఇయర్స్ మహా అయితే ల్యాప్‌టాప్ యూజ్ అవుతది. అంతకు మించి ఎక్కువగా యూజ్ అవ్వదు కాబట్టి దాన్నేమో రీప్లేస్ చేయాల్సొస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పవర్ కన్జంప్షన్. పవర్ కన్జంప్షన్‌లో మాత్రం మనకి ల్యాప్‌టాప్ అన్నది హయ్యర్ హ్యాండ్స్ ఉంటది. రీజన్ ఏంటంటే మనకి ల్యాప్‌టాప్ హోల్ కంపోనెంట్స్ అన్నీ సీపీయూ, ప్రొసెసర్, జీపీయూ, ర్యామ్ అన్నీ కలిపి ఒక చిన్న బాక్స్‌లోనే ఉంటది. అండ్ ఆ 65 వాట్స్ పవర్ చార్జర్‌తోనే మనకేం చార్జ్ అవుతది. అంటే ఓవరాల్‌గా చెప్పుకున్నట్టయితే మనకి ల్యాప్‌టాప్‌కొచ్చే పవర్ ఏదైతే ఉందో జస్ట్ 65 వాట్సే ఉంటది. బట్ పీసీ తీసుకున్నట్టయితే మనకి 550 వాట్స్, కొన్ని కొన్ని 700 వాట్స్. మనం ఆర్టీఎక్స్ సిరీస్ హై ఎండ్ ప్రొసెసర్ చూసుకున్నట్టయితే మినిమమ్ దానికేమో కూలింగ్ సిస్టమ్స్ గాని, మనకు వాటర్ కూలింగ్ సిస్టమ్స్ అవన్నీ ఉన్నట్టయితే మినిమమ్ దానికి 750 వాట్స్ అవసరం వస్తది. అంటే 750 వాట్స్ పవర్ కన్జంప్షన్ అవుతది. లాంగ్ రన్‌లో చూసుకున్నట్టయితే మనకి పీసీ అనేది కొంచెం పవర్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతది కంపేర్ టు ల్యాప్‌టాప్. అంటే మనకి ల్యాప్‌టాప్ అన్నది కొంచెం పెర్ఫార్మెన్స్ పరంగా పెర్ఫార్మెన్స్‌లో మాట్లాడుకున్నాం కదా! పెర్ఫార్మెన్స్ పరంగా తక్కువుంటది కాబట్టి దానికి పవర్ కన్జ్యూమ్షన్ కూడా తక్కువవుతది. అండ్ ల్యాప్‌టాప్‌లో ఏంటంటే మనకి ట్రాన్సిస్టర్స్ అన్నీ చిన్నవే ఉంటాయి. ప్రొసెసర్ చిన్నగా కనిపిస్తది. తర్వాత గ్రాఫిక్ కార్డ్ చిన్నదే ఉంటది. తర్వాత మనకి ర్యామ్ చిన్నదే ఉంటది. అన్నీ చిన్నదే ఉండడం వల్ల ఎక్కువ పవర్ కన్జ్యూమ్ అవ్వదు. అండ్ ఎక్కువ పెర్ఫార్మెన్స్ కూడా ఇవ్వదు. అది మాత్రం గుర్తు. అండ్ మనకి పీసీలోనే మనకి ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఇస్తది. చాలా బావుంటది. అండ్ ఆబ్వియస్‌గా మనకి పవర్ కన్జంప్షన్ అనేది ఎక్కువ అవుతదనమాట. ఇక్కడేంటంటే ఎవరికైతే ఎక్కువ పవర్ కన్జంప్షన్ అవసరం లేదు, నాకు తక్కువ కావాలి, ప్రాబ్లమ్ లేదు, నాకు పోర్టబిలిటీ ఉండాలి అన్నది అనుకుంటే ల్యాప్‌టాప్ తీసుకోవచ్చు. పవర్ అన్నది ఎక్కువగా మన కేటగిరీలో పవర్ అన్నది లేదు అని అనుకుంటే మాత్రం పీసీ తీసుకుంటే బెస్ట్ అండి. అండ్ ఇవన్నిటి గురించి మాట్లాడుకున్నాం కదా! వారంటీ గురించి కూడా మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. వారంటీ అన్నది బేసిక్‌గా మనకి పీసీలోని వారంటీ ఉండదు. మనకి ఇండివిడ్యువల్ కాంపోనెంట్స్ మీద వారంటీ ఉంటది తప్ప, హోల్ మనకి సీపీయూ మీద వారంటీ ఉండదు. క్యాబిన్‌లో ఉన్నవన్నిటి మీద వారంటీ ఉండదనమాట. అదే మనకి ల్యాప్‌టాప్‌లోని ఇన్‌కేస్ మనకి ఏదైనా అప్‌గ్రేడ్ చేయాలని బిలో వారంటీ టైమ్‌లోనే, అంటే వారంటీ టైమ్ కంటే ముందు మనం గాని అన్‌స్క్రూ చేసామంటే అది వారంటీ వాయిడ్ అయిపోతది. మనం రేపొద్దున్న ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా దాన్ని మనమేమో వారంటీ క్లెయిమ్ చేసుకోలేము. అదే మనకి పీసీలో ఆ ప్రాబ్లమ్ ఉండదు. ఇన్‌కేస్ మనకి సి ఎస్ఎస్‌డీ కావాలంటే ఎస్ఎస్‌డీ మీద వారంటీ ఉంటది. మన ఎస్ఎస్‌డీ బోర్డ్ వారంటీలో క్లెయిమ్ చేసుకోవచ్చు. బియాండ్ దట్ మిగతాదంతా మనం పెద్దగా టచ్ చేయాల్సిన అవసరం లేదు. అదే జీపీయూ పోతే జీపీయూ వారంటీలోని క్లెయిమ్ చేసుకోవచ్చు. లేదా అప్‌గ్రేడ్ చేయాలంటే మనకి ఎస్ఎస్‌డీ అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. మిగతావన్నీ మనకి వారంటీతో సంబంధం లేదు. ఇన్‌కేస్ మనకి ఏదైనా పోతే వారంటీలోని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు పీసీలోని. బట్ మనం ఈవెన్ అన్‌స్క్రూ చేసినా కూడా మనకి ల్యాప్‌టాప్‌లోనేమో మనకి మాక్సిమం అది దాని తాలూకా వారంటీ అనేది వాయిడ్ అయిపోతదనమాట. సో, జాగ్రత్తగా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నిటి గురించి మాట్లాడుకున్నాం. బేసిక్‌గా చాలా మందికి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి పోర్ట్స్. ఏంటంటే కొంతమంది ఎలా ఉంటారంటే గేమింగ్ కన్సోల్స్ యూజ్ చేస్తారు. ఈవెన్ దో ల్యాప్‌టాప్ అయినా సరే వాళ్ళ ఎక్స్‌టర్నల్ కీబోర్డ్, ఎక్స్‌టర్నల్ మౌస్ ఎస్పెషల్‌గా ఎవరైతే సాఫ్ట్‌వేర్ జాబ్స్ చేస్తున్నారో అండ్ ఎవరైతే ఎక్కువ ఎడిటర్స్ ఉంటారో, ఈవెన్ నేను కూడాని కీబోర్డ్ అండ్ మౌస్ యూజ్ చేస్తేనే ఎడిటింగ్ చేయగలను. లేకపోతే నేను ల్యాప్‌టాప్ మీద ఎడిట్ చేయలేను. ఇట్లా కొంతమంది ప్రింటర్స్ యూజ్ చేస్తారు. ఆఫీషియల్స్ ఎవరైతే ఆఫీస్ పర్పస్ కోసం ఉంటారో వాళ్ళు ప్రింటర్స్ యూజ్ చేస్తారు. ఇలా చాలా మందికి చాలా విధాలుగా యూజ్ అవుతది పోర్ట్స్ అనమాట. బేసిక్‌గా మనకి ల్యాప్‌టాప్‌లో మహా అయితే 3 యూఎస్‌బీ పోర్ట్స్ ఉంటది. ఒక హెచ్‌డీఎంఐ పోర్ట్ ఉంటది. విచ్ ఈస్ బె ఓకే. ప్రాబ్లమ్ లేదు. విచ్ ఈస్ ఓకే. అంటే 3 పోర్ట్స్ ఉంటే యూఎస్‌బీ పోర్ట్స్ ఉంటే ప్రాబ్లమ్ లేదు. మనం ఒక రెండేమో మౌస్ అండ్ కీబోర్డ్ యూజ్ చేస్తాం. మరొకటేమో ఇంక దేనికైనా యూజ్ చేస్తాం, ప్రాబ్లమ్ లేదు. కానీ కొన్నిట్లోనే అయితే రెండే ఉంటాయి. నా ల్యాప్‌టాప్ చూసుకున్నట్టయితే జస్ట్ 2 ఉన్నాయన్నమాట. 2 యూఎస్‌బీ పోర్ట్సే ఉన్నాయి. చాలా ఇబ్బంది అయిపోతుంది. రేపొద్దున నేను పెన్ డ్రైవ్ పెట్టాలంటే అయితే మౌస్ గాని లేకపోతే కీబోర్డ్ గాని అన్‌ప్లగ్ చేయాల్సొస్తది. ఈ విధంగా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. అంతే కాకుండా మనం హెచ్‌డీఎంఐ పోర్ట్ ఒకటే ఇస్తారు. తర్వాత 3.5 జాక్ అయితే కొన్నిట్లోనే ఇవ్వరు. కొన్నిట్లోనైతే మనకి ఏకంగా ఈథర్‌నెట్ ఇవ్వరు ల్యాప్‌టాప్స్‌లోని. ఇన్‌కేస్ మనకి ఎక్కడైనా వైర్‌లెస్ లేకపోతే ఈథర్‌నెట్ అనేది ఇష్యూ అవుతది. ఇట్లాంటి ఇష్యూస్ అయితే మనకి ల్యాప్‌టాప్‌లో ఉంటది. అండ్ మనకి చూసుకున్నట్టు నేను ప్రీవియస్ వీడియోలోనే మనకి ల్యాప్‌టాప్ ఏ విధంగా చూజ్ చేసుకోవాలని ఒక వీడియో పెట్టాను. జస్ట్ ప్రీవియస్ వీడియోలో. ఆ వీడియోలో మీరు చూసుకున్నట్టయితే మనకి కంపల్సరీగా అన్ని పోర్ట్స్ మనకి ఏం అవసరమో పోర్ట్స్ అనేది ముందే మనం ప్లాన్ చేసుకొని ఆ ల్యాప్‌టాప్‌ని పర్చేస్ చేయాల్సొస్తది. కానీ మనకి పీసీలో ఆ ఇష్యూ ఉండదు. మనకి హ్యూజ్ నంబర్ ఆఫ్ పోర్ట్స్ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా చూసుకున్నట్టయితే మనకి మోర్ దెన్ 5-6
యూఎస్బి పోర్ట్స్ ఉన్నాయి. మినిమమ్ 2 హెచ్‌డిఎంఐ పోర్ట్స్ ఉంటాయి. ఈవెన్ మనకి వైర్‌లెస్ జమానా నడిచినా కూడా ఈథర్‌నెట్ అన్నది ఉంటది. తర్వాత మనకి 3.5 జాక్ ఫర్ మైక్, ఫర్ సౌండ్ స్పీకర్స్ అన్ని రకాలుగా మనకి 3.5 ఇప్పుడు కొత్త మదర్ బోర్డ్స్ అయితే మనకి 5.1 సౌండ్ సిస్టమ్ కూడా అందులో ఇంటిగ్రేట్ అయ్యి ఉంటది. ఇలా చాలా ఉంటాయి మనకి ఆపర్చునిటీస్ అనేవి చాలా ఉంటాయి. ఈవెన్ వైర్‌లెస్ యాంటీనాస్ కనెక్ట్ చేసుకోవడానికి కూడా మనకి లేటెస్ట్ మదర్ బోర్డ్స్‌లోనే ఒక ఆప్షన్ ఉందన్నమాట. ఈ విధంగా మనకి పోర్ట్స్ రకరకాల పోర్ట్స్ అనేవి ఉంటదనమాట. అంటే ఎవరైతే ఎక్కువగా ఈ పోర్ట్స్ ఎక్కువగా బాదర్ చేస్తారో అట్లాంటి వాళ్ళకైతే పీసీ ప్రిఫరబుల్ వెన్ కంపేర్ టు ల్యాప్‌టాప్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లైఫ్. అంటే బేసిక్‌గా మనకి ల్యాప్‌టాప్‌లోనేంటంటే లైఫ్ అనేది తక్కువగా ఉంటది. ఎందుకంటే మినిమమ్ ఒక 3, 4 ఇయర్స్ కంటే ఎక్కువ యూజ్ చేయడం మనకి బ్యాటరీ ఇష్యూస్ వస్తాయి. తర్వాత మదర్ బోర్డ్ ఇష్యూస్ వస్తాయి. కొంతమందికైతే బ్లూటూత్, వై వైఫై ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి. ఇవన్నీ ఏంటంటే ఇంటర్నల్ మదర్ బోర్డ్ ఇష్యూస్ అనమాట. దాన్ని సోల్డరింగ్ చేసో లేకపోతే రిపేర్ చేసో మళ్ళీ దానికి ఎక్స్‌ట్రా అమౌంట్ పెట్టి ఇవన్నీ న్యూసెన్స్ అనమాట. ఇంకా అది ఇంకా స్టార్ట్ అయిందంటే ఇంకా అలాగే అయిపోతది. సో, ల్యాప్‌టాప్ అన్నది లైఫ్ పరంగా చూసుకున్నట్టయితే అది మనకి సెకండ్‌లో ఉంటది. అదే మనకి పీసీలో చూసుకున్నట్టయితే ఫస్ట్‌లో ఉంటది. ఎందుకంటే లైఫ్ అనేది ఎక్కువగా ఉంటది. ఇన్ కేస్ మదర్ బోర్డ్ పోతే మదర్ బోర్డ్ మార్చుకోవచ్చు. మనకి ఏది పోతే అది మార్చుకోవచ్చు. లైఫ్ అన్నది అలాగే మనకి అది ఉండాలే గానీ అలాగా మనం అప్‌గ్రేడ్ చేసుకుంటూ హ్యాపీగా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అలాగ అప్‌గ్రేడ్ చేసుకుంటూ అలా వెళ్ళొచ్చనమాట వెళ్ళొచ్చు. ల్యాప్‌టాప్‌లో మనకి ఆ ఇష్యూ ఉండదు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రీసేల్. ఇన్ కేస్ మనం రేపొద్దున్నే నాకు ఇదొద్దు రీసేల్ పెట్టాలి అని ఇంటెన్షన్ ఉంటే మనకి ల్యాప్‌టాప్ రీసేల్ పెట్టామంటే మనకి తక్కువకి వెళ్తదనమాట. ఎందుకనంటే ల్యాప్‌టాప్‌లో మనకేంటంటే ఒక మోర్ దెన్ ఇందాక చెప్పుకున్నట్టు మోర్ దెన్ 4-5 ఇయర్స్ కంటే ఎక్కువ యూజ్ అవుద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ల్యాప్‌టాపే చూసుకున్నట్టయితే హెచ్‌పీ 15ఎస్ సిరీస్ నేను 1 ఇయర్ బ్యాక్ కొన్నాను. మార్చ్ 22కి 1 ఇయర్ అయింది. ఇప్పుడు దీన్ని నేను క్లాసిఫైలో రీసెంట్‌గా అప్‌లోడ్ చేస్తే దాని తాలూకా రేట్ వచ్చేసరికి 9,000 రూపీస్ చూపిస్తుంది. యాక్చువల్‌గా నేను దాన్ని 43,000 రూపీస్ ఆఫ్‌లైన్ మార్కెట్‌లో కొన్నాను. ఇంక్లూడింగ్ బిల్‌తో సహా ఉంది. ఆడికి అలా చూపిస్తే ఇది 10,000 కన్నా 9-10,000 కన్నా ఎక్కువ వెళ్దన్నాను. రీజన్ ఏంటంటే ఈవెన్ ఓఎల్ఎక్స్‌లో కూడా మీరు పెట్టినా కూడా అట్లానే వెళ్తది. అంటే రీజన్ ఏంటంటే మనకి ల్యాప్‌టాప్ అనేది లైఫ్ తగ్గిపోతూ ఉంటదనమాట. దాని తాలూకా ప్రైస్ అనేది మనం వన్స్ కొన్న తర్వాత తగ్గిపోతూ ఉంటది. అదే మనకి పీసీ అనుకోండి ప్రాబ్లమ్ లేదు. మీరు సెపరేట్‌గా ఎస్ఎస్‌డీ ఒకళ్ళకి అమ్ముకోవచ్చు, హార్డ్ డిస్క్ ఒకళ్ళకి అమ్ముకోవచ్చు, గ్రాఫిక్ కార్డ్ ఒకళ్ళకి అమ్ముకోవచ్చు, మదర్ బోర్డ్ ఒకళ్ళకి అమ్ముకోవచ్చు. కొన్నయితే మనం కొన్న అమౌంట్ కంటే ఎక్కువ అమౌంట్ కూడా రావచ్చు. కొన్నయితే కొన్న అమౌంట్ కంటే తక్కువ వచ్చినా కూడా సాటిస్ఫైడ్‌గా ఉంటది. అంటే అది అంతకెళ్ళదు అని అనుకుంటాం గానీ ఎళ్ళిపోతదనమాట. ఈ విధంగా మనకేంటంటే రీసేల్ అన్నది ఆబ్వియస్‌గా మనకి అంత ఎక్కువగా ప్రయారిటీ అనేది మనకి ఎక్కువగా పీసీకి ఉంటది గానీ ల్యాప్‌టాప్‌కి ఉండదు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనకి ఇది తెలిసిందే పోర్టబిలిటీ. మనకి ఎక్కువగా ల్యాప్‌టాప్ అనేది పోర్టబుల్‌గా ఉంటది. మనం ఎక్కడ పెడితే అక్కడ తీసుకెళ్ళిపోవచ్చు. ఎలా పెడితే అలా పట్టుకెళ్ళొచ్చు. మనకి ప్రాబ్లమ్ లేదు. కానీ పీసీ ఏంటంటే మనకి కష్టంగా ఉంటది. అది మనకు తెలిసిందే. అది దీని గురించి డిస్కషన్ లేదు. ఇది ఫ్రెండ్స్ మనకి ఇప్పుడేంటంటే క్లియర్‌గా చెప్పాలనంటే ల్యాప్‌టాప్ అన్నది ఎక్కువ వర్క్స్ లేకుండా మనకు ఓన్లీ ఏదో ఒక 5-6 అవర్స్ పర్ డే వర్క్ ఉండి, ఓకే. నేను ఎక్కడికెళ్ళినా నాకు వర్క్ ఉంటది. నేను తీసుకెళ్ళాలి కంపల్సరీగా. ఇట్లాంటి వాళ్ళైతే మనం కంపల్సరీగా ల్యాప్‌టాప్ అనేది తీసుకెళ్ళాలి. ల్యాప్‌టాప్ అనేది ప్రిఫరబుల్ అనమాట. పీసీ గురించి మాట్లాడుకున్నట్టయితే హెవీ వర్క్ లైక్ వీడియో ఎడిటింగ్, గేమర్స్ అవ్వచ్చు, లేదా ఎవరైతే ఎక్కువగా నాకు లైఫ్ ఎక్కువ రావాలి అంటే హ్మ్. కంప్యూటర్ అవ్వచ్చు, ల్యాప్‌టాప్ అవ్వచ్చు. లైఫ్ ఎక్కువ రావాలనుకుంటే మాత్రం కంపల్సరీగా పీసీ తీసుకోవాలి ల్యాప్‌టాప్‌తో కంపేర్ చేసి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ ఫాలోవింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై.